తెలంగాణ ప్రభుత్వ సాగునీటి శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. రేపు హైదరాబాద్ అంబర్పేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నవంబర్ 14న నల్గొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలో జన్మించారు విద్యాసాగర్ రావు. తొలినాళ్లలో జూనియర్ ఇంజనీర్గా విధులు నిర్వహించిన ఆయన ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. కేంద్ర జల సంఘంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 34 ఏళ్ల పాటు కేంద్రం జల సంఘంలో విధులు నిర్వహించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా జలవనరుల అంశంపై అపారమైన అనుభవం గడించారు. సాగునీటి రంగంపై చాలా పుస్తకాలు రాశారు. నీళ్లు నిజాలు పేరిట ఆయన పలు వ్యాసాలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యాసాగర్ రావుని ప్రభుత్వం నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేశారు. 1960లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యాసాగర్ రావు ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్ స్థాయి అంచెలంచెలుగా కేంద్ర జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైన్, మిషన్ కాకతీయ పథకాల రూపకల్పనలో విద్యాసాగర్ రావు కీలక పాత్ర పోషించారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా కోసం ఆయన సుదీర్ఘ పోరాటం చేశారు. విద్యాసాగర్ రావు మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జయశంకర్ తర్వాత విద్యాసాగర్ రావు తెలంగాణ జాతిరత్నమని ఆయన కొనియాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో విద్యాసాగర్ రావు పాత్ర మరోలేందని అన్నారాయన. తెలంగాణ ఉద్యమంతో పాటు పలు సందర్భాల్లో విద్యాసాగర్ రావు తనకు పెద్దన్నలా వ్యవహరించారని చెప్పారాయన. నీటి వాటాలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు ఆయన వివరించారని తన సంతాపంలో పేర్కొన్నారు కేసీఆర్. విద్యాసాగర్ రావు మృతి తెలంగాణకు తీరని లోటని అన్నారాయన. విద్యాసాగర్ రావు మృతి పట్ల తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప మేధావిని, సాగునీటి రంగ నిపుణుణ్ణి, తెలంగాణ వాతిని కోల్పోయిందని అన్నారు. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనుకుంటున్న సీఎం కేసీఆర్కు ఇరిగేషన్ నిపుణుడిగా విద్యాసాగర్ రావు వెన్నుదన్నుగా నిలబడ్డారని హరీష్ తెలిపారు. నీళ్లు నిజాలు పేరుతో తెలంగాణకు సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాన్ని, ఆంధ్ర పాలక వర్గాల వివక్షను తన రచనలతో కళ్లకు కట్టినట్లు చెప్పారన్నారు హరీష్ రావు. విద్యాసాగర్ రావు లేని లోటు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం పూడ్చలేందంటూ హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాసాగర్ రావు మృతి పట్ల కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సాగునీటి రంగానికి ఆయన చేసిన కృషి మరోలేందని అన్నారాయన. నీటిపారుదల యొక్క సలహాదారుడు వారు మృతి చెందడం ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నాకు చాలా వ్యక్తిగతంగా చాలా నాతో కలిసి అనేక విషయాలు ఆలోచనలో వారు పాలుపంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ అన్ని నీటి పారుదల ప్రాజెక్టులకు తెలంగాణకి ఇక్కడ కూడా అన్యాయం చేయొద్దని, అలానే జాతీయ దృక్పథంతో ఓ గొప్ప ఇంజనీర్గా వారు సేవలు అందించారు. వారి సేవలు దేశంలో నదుల అనుసంధానం గురించి కానీ, లేక వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క నీటి లభ్యత రైతాంగానికి అందాలని కానీ, వీటి విషయంలో వారు చేసినటువంటి సేవలు చాలా అమోఘమైనటువంటి. వారిని మరణం పట్ల నేను నా హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల రంగ నిపుణులు, నదీ జలాల అవార్డ్స్ పైన, తెలంగాణ రాష్ట్రానికి వాటిపైన ఉన్న హక్కులపైన ఒక సమగ్రమైన అవగాహన కలిగిన పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఈరోజు స్వర్గస్థులు కావడం చాలా బాధాకరం. నీళ్లు నిధులు నియామకాలపైన తెలంగాణ రాష్ట్రము సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా నష్టపోతున్నది అనే విషయాలను గణాంకాలతో సహా ప్రజల ముందు ఉంచిన గొప్ప వ్యక్తి.
కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో మన వాటా కొరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఖచ్చితమైన ఒక అవగాహనతో ప్రాజెక్టులకు రూపకల్పనలో కూడా సహకరిస్తూ వచ్చిన వ్యక్తి. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి తీరని లోటు. విద్యాసాగర్ రావు మృతి తెలంగాణకు తీరని లోటనన్నారు సాంస్కృతిక సలహాదారు రమణాచారి. ఆయన రచించిన నాటకాలను రవీంద్ర భారతిలో ప్రదర్శిస్తామని చెప్పారు. ఆయన ఒక గొప్ప కలుపుగోలు మనిషి, ఒక మంచి మనిషి, మనిషిని ప్రేమించే మనిషి. తానెంత గొప్ప ఇంజనీర్ అయినా అందరితో పాటు కూడా ఉంటూ తెలంగాణలో నీటి వనరుల విషయంలో ఎప్పటికప్పుడు వాస్తవాలను తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు తెలంగాణ రాష్ట్ర సమితికి అయితేనేమి, తెలంగాణ ప్రజలకైతేనేమి ఇవి వాస్తవాలని చెప్పి కనువిప్పు కలిగించినటువంటి మనిషి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేయడంలో మిషన్ కాకతీయ విషయం అయితేనేమి, ఇంకా వేరే ప్రాజెక్ట్స్ విషయంలో అయితేనేమి తనదైనటువంటి బాణీలో తన సలహాలను అందించినటువంటి గొప్ప ఇంజనీర్ ఇవాళ మన మధ్య లేరు అని చెప్పనంటే మాకందరికీ చాలా బాధగా ఉంది. బంగారు తెలంగాణ దిశలో సాధన చేస్తున్నటువంటి సమయంలో వారిని కోల్పోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రం కొంతవరకు ఆయనను కోల్పోయితే మనకు నష్టం కలిగినట్టే లెక్క. విద్యాసాగర్ రావు మృతి తెలంగాణ సాగునీటి శాఖకు తీరని లోటనన్నారు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి. ప్రాజెక్టుల రీడిజైన్లో ఆయన పాత్ర మరోలేందనన్నారు. ఆయన సాగునీటి రంగంలో సమైక్య పాలకులు అనుసరిస్తున్న విధానాల్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల్ని, ప్రాజెక్టుల వారీగా, బేసిన్ల వారీగా, అటు గోదావరి బేసిన్లో ఏమేమి, కృష్ణా బేసిన్లో ఏమేమి, ఎట్లా అన్యాయాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా పూసగుచ్చినట్టు ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి వారు అనేక సందర్భాలలో ఎప్పుడు వివరిస్తూ ఉండేవారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సాగునీటి రంగంపై, తెలంగాణ ప్రాజెక్టులపై సంపూర్ణ అవగాహన ఉందంటే దాంట్లో విద్యాసాగర్ రావు గారి పాత్ర కూడా ఉందని నేను నమ్ముతా ఉన్నా. మరి వారి మరణం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రాజెక్టులపై వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రాజెక్టులు తొందరగా కంప్లీట్ చేసుకోవాలన్న ఆతృతలో ఉన్న సమయంలో వారు లేకపోవడం నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నా.